ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మేము మీ ముందుకు తీసుకుని రావటానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం నిమిత్తమై నేను ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. ప్రతి బుధవారము సాయంత్రం 7 గంటలకు అందించబడుతున్న ఈ దైవికమైన వర్తమానాలు ఎంతోమందికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. మీలో చాలామంది ఫోన్ చేస్తూ, ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తూ ఉన్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నామనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను మాత్రమే కాదు, నాతో పాటు మా టీం మెంబర్స్ అందరూ కూడా, ప్రార్థనా బృందం వారందరూ కూడా మీ కొరకు ప్రత్యేకంగా అహర్నిశలు ప్రార్థిస్తూ ఉన్నారు. మంచిది, శ్రేష్టమైన సందేశం ప్రభు మనందరి కొరకు దాచి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించే కొలది కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడుతాను. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 128వ కీర్తనలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం చదువుకుందాం. సామ్ నెంబర్ 128. లెట్ us రీడ్ వర్స్ 1 and 2. మొదటి 2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ అద్భుతమైన విషయాలు ఈ యొక్క కీర్తనలో ప్రస్తావిస్తూ వచ్చి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు పరిపూర్ణమైన భక్తి, పరిపూర్ణమైన భయము కలిగిన మనుషులు ఎవరైతే ఉంటారో వారు ఎన్ని విధాలుగా ఆశీర్వదించబడతారు అనేది ఈ కీర్తన భాగంలో మనం గమనిస్తూ ఉంటాం. అనేక పర్యాయాల్లో బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. రెవరెన్స్ అపాన్ గాడ్ అనగా దేవుని యందు పరిపూర్ణమైన భక్తి, ద ఫియర్ అపాన్ గాడ్, దేవుని పట్ల పరిపూర్ణమైన భయము. అటు రెవరెన్స్, ఇటు ఫియర్, భయభక్తులు అనే యొక్క మాటను మనం గమనిస్తే బైబిల్లో మనకు జంట పదాలుగా కనబడుతూ ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఎంత ఆశీర్వాదానికి నడిపిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్లు ఆశీర్వాదమునకు కారణమో ఈ యొక్క అధ్యాయంలో మనము క్లియర్గా గమనించగలుగుతూ ఉంటాం. అయితే అక్కడ 2వ వచనంలో రాస్తూ అంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అంటాడు. గమనించండి, ఒక మనుష్యుడు తన కష్టార్జితాన్ని అనుభవించటము ఒక మేలు, ఒక ఆశీర్వాదం. నెల తిరిగే లోపల ప్రతి మనుషుడు కూడా కష్టార్జితాన్ని పొందుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు కష్టార్జితం పొందుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వారం రోజులకి జీతం పొందుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, నెల రోజులు అయిపోయిన తర్వాత తమ కష్టార్జితం తన చేతుల్లోకి వచ్చిన తర్వాత దాన్ని అనుభవించే వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. ఏ విధమైనా సరే ఒక మనుషుడు తాను సంపాదించినది అనుభవించటము అనేది గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదకరముగా మనకు కనబడుతూ ఉంది. బైబిల్లో దేవుడు ప్రస్తావిస్తూ ఒక మాట రాస్తాడు. అదేంటి అంటే, పనివాడు జీతమునకు పాత్రుడు. దేవుడు ఒక మనిషిని ప్రేమించి తాను కష్టపడే కొలది తన కష్టాన్ని చూసిన దేవుడు ఖచ్చితముగా తన జీవితంలో ఒక పనిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు దేవుడు ప్రతి మనుషునికి ఒక పనిని అనుగ్రహిస్తాడంటే, ఆ పని చేసుకోవటం ద్వారా ఆ మనుషుడు తన కుటుంబాన్ని పోషించుకోగలడు, తన జీవితాన్ని కొనసాగించుకోగలడు, తన కుటుంబాన్ని నడిపించుకోవటానికి, తన అవసరతలు తీర్చుకోవటానికి ఆ పని ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం ద్వారా మనుషుడు బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయ్యుంది. అందును బట్టి కష్టార్జితాన్ని అనుభవించటం అనేది గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదకరం. అందుకే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ అద్భుతమైన మాట, ఓ విలువైన మాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు. ఎక్లెసియాస్టస్ చాప్టర్ 3, లెట్ us రీడ్ వర్స్ 13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు
తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, తన కష్టార్జితము ద్వారా సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. అవునండి, తను కష్టపడింది ఏదైతే ఉందో, కష్టపడి సంపాదించిన దానిని బట్టి సుఖం అనుభవించటం అనేది దేవుడిచ్చే బహుమానం. చాలాసార్లు దేవుడు మనకు బహుమానాలు ఇస్తూ ఉంటాడు. ఆ బహుమానాలు పొందుకొని మనం తృప్తిపరచబడుతూ ఉంటాం. అయితే గమనించండి, ఒక మనుషుడు నిజమైన సుఖం, నిజమైన ఆనందం దేంట్లో ఉంది అంటే, తాను కష్టార్జితము ద్వారా సుఖం అనుభవించుట నిజమైన దేవుడిచ్చే బహుమానమని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దురదృష్టశాతం ఈనాడు ప్రస్తుత ప్రజలను మనం గమనిస్తూ ఉంటే, ప్రతి మనుషుడు కూడా కష్టపడుతూ ఉన్నాడు. శ్రమపడి, చెమట ఓర్చి, శరీరాన్ని కష్టపెట్టి, సుఖాన్ని ప్రక్కన పెట్టి ప్రతి మనుషుడు కూడా కష్టపడుతూ ఉన్నాడు. అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రతి మనుషుడు ఏదో ఒక రంగంలో కష్టపడుతూ ఉన్నాడు. వ్యాపారం చేసి సంపాదించే వాళ్ళు కొంతమంది, ఉద్యోగం చేసి సంపాదించే వాళ్ళు మరికొంతమంది. ఈ రెండు కాకుండా రకరకాలైన సంపాదన, బిజినెస్ చేసేవాళ్ళు, చెప్పండి, చేతి పని చేసేవాళ్ళు, ఇంకా రకరకాలుగా సంపాదిస్తూ ఉన్నారు. ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక రంగంలో సంపాదన అనేది జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించుకుంటూ వెళ్ళే కొలది ప్రతి మనుషుడు కూడా ఒక్కొక్క రంగంలో కష్టపడుతూ ఉన్నాడు, సంపాదిస్తూ ఉన్నాడు. డబ్బులు సంపాదించేవారు కొంతమంది, పేరు సంపాదించేవాళ్ళు కొంతమంది, బంగారం సంపాదించేవారు కొంతమంది, పొలం సంపాదించేవారు కొంతమంది, ఆస్తిని సంపాదించేవారు కొంతమంది, భూమిని సంపాదించేవారు కొంతమంది, చెప్పండి, పంటను కోసేవారు కొంతమంది, పంటను పండించేవారు కొంతమంది. ఇలా రకరకాలుగా ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక రంగంలో సంపాదన అనేది జరిగిస్తూ ఉన్నాడు. అయితే దురదృష్ట శాతం ఏంటి అంటే, మనుష్యుడు సంపాదిస్తున్నాడు కానీ ఈ రోజుల్లో సంపాదించే దానిని అనుభవించలేని స్థితిలో మనుషుడు దిగజారిపోయాడు. రీసెంట్గా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెప్తున్న మాట, అయ్యా, ఒక్కగాన ఒక కుమారుని నేను కన్నాను, అల్లారు ముద్దుగా పెంచాను, ఉన్నతమైన స్థానంలో నిలబడతాడు, మంచిగా చదువుకుంటాడు, గొప్పవాడవుతాడు అనుకున్నాను. కానీ యవ్వన కాలంలో స్నేహానికి బానిస అయిపోయి, చెడు స్నేహాలకు అలవాటు పడిపోయి, నాకొచ్చే జీతమంతా కూడా వ్యర్థంగా పాడు చేస్తూ ఉన్నాడు. నా ఏటీఎం కార్డు కూడా వాడి దగ్గరే ఉంటుంది. నెల రోజులు నేను కష్టపడతాను, తర్వాత నా అకౌంట్లో జీతం పడిపోతుంది. కానీ జీతం వచ్చింది కదా అని చెప్పి సంతోషపడే లోపులోనే మరొక వార్త, నేను కష్టపడి సంపాదించిన జీతం మొత్తం నా ఒకగానొక కుమారుడు వ్యర్థంగా వ్యయపరుస్తూ ఉన్నాడు. ఆ సహోదరుడు, ఆ వ్యక్తి నాతో అలా చెప్పి మాట్లాడుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, నిజంగా ఈ వ్యక్తి సంపాదించడానికి సంపాదిస్తూ ఉన్నాడు, నెల వచ్చే లోపల కొన్ని వేల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. కానీ ఎందుకో తెలియదు, సంపాదించిన సంపాదనను, తన కష్టార్జితాన్ని అనుభవించలేని పరిస్థితుల్లో అతడు మిగిలిపోయి ఉన్నాడు. బాధపడుతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నాడు. ఇటువంటి సాక్ష్యాలు ఎన్ని మనం వినడం లేదు. అయ్యా, నెల తిరిగే లోపల ఉన్నతమైన కష్టార్జితం, గొప్ప ఉద్యోగం నాకుంది, నెల తిరిగే లోపల నా సంపాదన ఎటుపోతుందో కూడా తెలియడం లేదు, వేటికి ఖర్చు అవుతుందో కూడా అర్థం కావడం లేదు. కష్టార్జితం బాగానే ఉంది కానీ దాన్ని అనుభవించలేని పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఎంతోమంది ఆత్మీయులు, క్రైస్తవులు తమ జీవితంలో కష్టార్జితాన్ని అనుభవించలేక అప్పులు పాలయ్యామని చెప్పి, లేకపోతే మా కష్టార్జితం అంతా చిల్లులు పడిన సంచిలో వేసినట్టుగానే అయిపోతుందని చెప్పి ఏడ్చేవాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. అయితే ఈ వర్తమానం చేత మిమ్మల్ని పురుకొల్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మన కష్టార్జితం ఎందుకు నష్టమవుతూ ఉంది, అయితే మన కష్టార్జితం ద్వారా ఎలా మనం సుఖాన్ని అనుభవించాలో, ఎలా మన కష్టార్జితాన్ని అనుభవించాలో కూడా ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్.
గమనించండి, కష్టార్జితము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమని బైబిల్ ధృవీకరించింది కదా. ఈరోజు అసలు ఎందుకు మన కష్టార్జితము కొన్నిసార్లు వ్యర్థమైపోతూ ఉంది, ఎందుకు మనం కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నామో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, అవుట్లైన్స్ నేను మీకు ఇస్తాను. ఆ తర్వాత మన కష్టార్జితం మనం అనుభవించాలంటే ఏం చేయాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో నుంచి మనతో మాట్లాడునుగాక. అండ్ ఐ కెన్ సే వన్ థింగ్, ఈ వర్తమానం చేత మీ కుటుంబాలు, మీ జీవితాల్లో గొప్ప మార్పును పరిశుద్ధాత్మ దేవుడు రాబోయే దినాల్లో అనుగ్రహించబోతూ ఉన్నాడు. మొదటిగా ఎందుకు మనము జీవిత కష్టార్జితాన్ని అనుభవించలేకపోతూ ఉన్నామంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది, మోసము చేసి సంపాదించడము ద్వారా కష్టార్జితాన్ని కొన్నిసార్లు అనుభవించలేకపోతూ ఉన్నాం. ఆ మాట నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. చూడండి, ఇక్కడ రెండు రకాలైన జాతి ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు. ఒకరేమో మోసము చేసి సంపాదించేవారు, రెండవది కష్టము చేసి సంపాదించేవారు. మోసము చేసి సంపాదించేవారు గురించి ప్రభు అన్నాడు తెలుసా? వారు సంపాదించే సంపాదన అంతా కూడా క్షీణించిపోతుందట, అంటే వృధా అయిపోతుందట, వేస్ట్ అయిపోతుందనే మాట అక్కడ రాస్తూ ఉన్నాడు. కష్టపడి సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, న్యాయంగా సంపాదించేవారు ఎవరైతే ఉన్నారో, వారు ఖచ్చితంగా తమ ఆస్తిని అభివృద్ధిలోకి తీసుకుని రాగలుగుతారు, తమ జీవితము ఆశీర్వదించబడుతుంది అనే మాట అక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈ రోజుల్లో మోసము చేసి అక్రమ సంపాదనకు అలవాటు పడుతూ ఉన్నారు. ఎంత సంపాదించాలో అంత సంపాదిస్తూ ఉన్నారు. అక్రమము చేసి, అవతల వ్యక్తులను మోసం చేసి, ఆపోజిట్ పర్సన్స్ని మోసము చేత సంపాదించే వాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు. ఈరోజు ఒక సాటి ప్రశ్న దైవజనుడిగా అడుగుతూ ఉన్నాను, నువ్వు సంపాదించేది న్యాయంగా సంపాదిస్తున్నావా, లేదా ఇతరులను మోసం చేసి నువ్వు సంపాదిస్తున్నావా? సొంత అన్న దగ్గర మోసం చేసి సంపాదించే వాళ్ళు ఎంతమంది లేరు? సొంత తమ్ముడి దగ్గర మోసం చేసి సంపాదించేవారు ఎంతమంది లేరు? సొంత వారి దగ్గరే, కుటుంబస్తుల దగ్గర, బంధువుల దగ్గర మోసం చేసి సంపాదించేవారు ఎంతోమంది కనపడుతూ ఉన్నారు. వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారాన్ని న్యాయంగా చేయకుండా, తగిన ఖరీదుకి ఆ వస్తువు నమ్మకుండా, దాని మీద ఇంకెక్కువ డబ్బులు వెచ్చించి, ఇంకెక్కువ రేటు కట్టి, ఇంకెక్కువ వెల కట్టి అమ్మవలసిన ధరకి అమ్మకుండా దానికి ఎక్కువ ధర కట్టేసి, అవతల వ్యక్తులు అమాయకులని చెప్పేసి, ప్రశ్నించేవారు కాదు, వారు మాట్లాడలేని వారు అని చెప్పి అవతల వాళ్ళ వ్యక్తులను మోసం చేసి సంపాదించేవారు చాలామంది కనబడుతూ ఉన్నారు. నువ్వు ఏ రంగంలో నువ్వు ఏ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చేతి పని చేస్తున్నా, ఏ పని నువ్వు చేస్తున్నా న్యాయంగా నువ్వు చేయి. న్యాయంగా సంపాదించిన సంపాదన నీకు ఆనందం కలిగిస్తుంది. మోసము చేసి నువ్వు ఏది సంపాదించినా అది వ్యర్థంగా క్షీణించిపోతుంది. ఎందుకంటే అందుట్లో నీ కష్టము లేదు కాబట్టి. నువ్వు సంపాదించిన ప్రతి దానిలో నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు, నీ శ్రమను దేవుడు చూస్తాడు, నీ ఓర్పును దేవుడు చూస్తాడు, నీ చెమట బొట్టును దేవుడు చూస్తాడు. నువ్వు ఎంతైతే ఆ పని మీద సమయాన్ని వెచ్చించావో, ఎంత కష్టపడ్డావో, నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు. కష్టాన్ని చూసిన దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలమే నీకు ఆనందాన్ని కలుగ చేస్తుంది తప్ప మోసము చేసి, అన్యాయము చేసి, అక్రమము చేసి సంపాదించింది ఏది కూడా నువ్వు అనుభవించలేవని సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే లేఖనాల్లో ధృవీకరిస్తూ ఉన్నాడు. మోసం చేసి సంపాదిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? మోసం చేసి ఆక్రమించుకోవాలనుకుంటున్నావా? మోసం చేసి ఇల్లులు ఆక్రమించుకునేవారు, మోసం చేసి పొలాలను ఆక్రమించుకునేవారు, మోసం చేసి డబ్బులు ఆక్రమించుకునేవారు, మోసం చేసి వాళ్ళ సొంత పేర్ల మీద రకరకాలైన కార్యక్రమాలు ముద్రించుకునేవారు. అవతల వ్యక్తులు కళ్ళు కప్పి, అవతల వ్యక్తులు అమాయకులని చెప్పి, అవతల వ్యక్తులు ఏం మాట్లాడలేని వారని చెప్పి మోసం చేసి, ఒకవేళ నువ్వు సంపాదిస్తున్నావేమో
మోసము చేసి సంపాదించింది ఏది కూడా నీ దగ్గర నిలవదు అని ఈరోజు బైబిల్ ధృవీకరిస్తూ ఉంది. రెండవ మాట, దుష్టత్వము చేసి సంపాదించిన కష్టార్జితము నువ్వు అనుభవించలేవని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ మాట చూపిస్తాను. యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉందురో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు. ఆ కింద వచనం కూడా చూడండి ఒకసారి. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషము ఉండదు. దుష్టత్వము చేసి సంపాదించింది వారి జీవితంలో ఆనందం కలిగించదట. ఈ రోజుల్లో చాలామంది మా దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా కష్టార్జితాన్ని అయితే మేము సంపాదిస్తున్నాం కానీ మేము దాని పట్ల సంతోషము ఆనందం మాత్రం చూడలేకపోతూ ఉన్నాం, సంపాదించిన దానిని అనుభవించలేకపోతూ ఉన్నామని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అనుభవించలేకపోతూ ఉన్నారు? ఎందుకు సంపాదించిన సంపాదన మీద వారికి సంతోషము ఆనందము ఎందుకు లేదు అంటే, ఆ పై వచనంలో మనం గమనిస్తే ఈ అధ్యాయములో దుష్టుల గురించి రాయబడి ఉంది. అంటే దుష్టులు అంటే ఎవరు? దుష్టులు ఎటువంటి పనికి వాళ్ళు పాటుపడతారు? దుష్టులు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? దుష్టులు సంపాదించిన సంపాదన ఎలా ఉంటుంది? వారు సంపాదించే విధానము ఎలా ఉంటుందో కూడా అక్కడ ప్రస్తావిస్తూ వచ్చి ఉన్నాడు. గమనించండి, దుష్టత్వము కొరకు సంపాదించింది ఏది కూడా వారి యొద్ద నిలవదు, అది వారు అనుభవించలేరు, దాని పట్ల సంతోషం ఉండదని ఇక్కడ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామంది ఒక చెడ్డ పని చేయడానికి ఎంతోమంది దగ్గర కాంట్రాక్ట్లు కుదిరించుకుంటూ ఉంటారు, లంచాలు పుచ్చుకుంటూ ఉంటారు. న్యాయాన్ని తిప్పివేయడానికి లంచము పుచ్చుకొని అన్యాయం జరిగించే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు. బైబిల్లో ప్రవక్త అయిన సమూయేలు మనకు కనబడుతూ ఉంటాడు. సమూయేలు భక్తిపరుడే, కానీ సమూయేలు కుమారులు మాత్రం లంచానికి అలవాటు పడి ధనాపేక్షులుగా మార్చబడి అక్రమములో జీవించటం ప్రారంభించారు. ప్రజలందరూ కూడా సమూయేలును ప్రశ్నించారు, సమూయేలు నీ కుమారులు నీ వలే భక్తి కలిగిన వారుగా లేరు, నువ్వైతే భక్తిపరుడివే, పరిశుద్ధుడివే, పవిత్రుడివే, నువ్వైతే గొప్ప దైవజనుడివే, కానీ నీ కడుపున పుట్టిన పిల్లలు మాత్రం ధనాపేక్షకులుగా మార్చబడి లంచము తీసుకొని న్యాయాన్ని త్రిప్పివేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలు సమూయేలుతో ప్రశ్నించడం జరుగుతూ ఉంది. లేరా? ఇటువంటి వారు లేరా? తల్లిదండ్రులు భక్తిపరులే, తల్లిదండ్రులు ప్రార్థనాపరులే, తల్లిదండ్రులు దేవుని మందిరానికి వచ్చేవారే, కానీ వారి కడుపున పుట్టిన సంతానం మాత్రం ధనాపేక్షకు అలవాటు పడి, దుష్టత్వమునకు అలవాటు పడి, చెడ్డ కార్యాలకు అలవాటు పడి, శరీరాలకు అలవాటు పడి, పాపానికి అలవాటు పడి, అక్రమ సంపాదనకు అలవాటు పడి, ఏవేవో తప్పుడు కార్యాలు చేస్తూ సంపాదిస్తూ ఉన్నారు. బెట్టింగులు చేసి సంపాదించేవారు కొంతమంది, వ్యభిచార గృహాల చుట్టూ తిరిగి సంపాదించేవారు మరికొంతమంది మనకు కనబడుతూ ఉన్నారు. అంటే వారు సంపాదన దేనికోసం అంటే ఒక దుష్కార్యము కొరకు, ఒక చెడ్డ పని కొరకు వారు సంపాదిస్తూ ఉన్నారు. ఇటువంటి వారి వర్తమానం ఎవరైనా మీలో వింటూ ఉంటే దయచేసి ఒక మాట గమనించండి. దుష్టత్వము కొరకు నువ్వు ఏది సంపాదించినా అది నీ యొద్ద నిలవదు, దానిని నువ్వు అనుభవించలేవు, దాని పట్ల నీకు సంతోషము ఉండదు అని బైబిల్ ధృవీకరిస్తూ ఉంది. ఆఖరిగా మాట్లాడుతూ అంటాడు, భక్తిహీనుని సంపాదన నిలవదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయను, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ఏమన్నాడు చూడండి, భక్తిహీనుని సంపాదన ఏం చేస్తుందట? మోసంలోకి నడిపిస్తుందట. ఈ రోజుల్లో చాలామంది మోసపూరితమైన మనుషులతో చేతులు కలిపి కాంట్రాక్ట్లు ఒప్పుకొని కూడా ఆఖరికి కాంట్రాక్ట్లు వాళ్ళకు ఫలించక మోసపోయి ఆస్తి సహితము వెచ్చించి దాంట్లో సఫలత చూడలేక మోసపోయి ఆఖరికి రిక్తులుగా మారిపోయి గుండెలు బాదుకొని రోడ్డు మీద పడిపోయే పరిస్థితి చాలామంది జీవితంలో కనబడుతూ ఉంది. భక్తిహీనునిగా నువ్వు ఉండి ఏది నువ్వు సంపాదించినా నీకు ఆశీర్వాదం కలగదు, అది నిన్ను మోసంలోకి నడిపిస్తుందని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం, అతని పేరు ఇస్కరియోతు యోధా. మనందరికీ తెలుసు కదా,
యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులలో ఒకడు. వాస్తవానికి ఇస్కరియోతు యూదా స్థానము అపోస్తలుడైన పౌలు స్థానమట. అంటే ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు యొక్క స్థానము ఎంత గొప్పగా ప్రస్తావించబడిందో ఆ స్థానములో ఇస్కరియోతు యూదా ఉండవలసిన వాడు. వాస్తవానికి ఏం జరిగింది? 30 వెండి నాణాలకి చెప్పండి వ్యాపారం కుదిరించుకున్నాడు. ఏం పని చేద్దాం అనుకున్నాడు? ఒక మంచి పని చేద్దాం అనుకున్నాడా? తన జీవితానికి ఉపయోగపరచబడే ఒక మంచి కార్యం చేద్దాం అనుకున్నాడా? లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువుని అమ్మివేయడానికి 30 వెండి నాణాలకు బేరం కుదిరించుకున్నాడు. చూసారా భక్తిహీనుని సంపాదన. యేసుక్రీస్తు ప్రభుతోనే తిరిగాడు కానీ భక్తి మాత్రం నేర్చుకోలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభుతోనే తిరిగాడు కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మంచి గుణాలు, మంచి లక్షణాలు ఒక్కటి కూడా అతడు కలిగి ఉండలేదు. భక్తి నేర్చుకోలేదు, ప్రార్థన నేర్చుకోలేదు, నిజమైన విశ్వాసం అంటే ఏంటో ఇస్కరియోతు యూదా నేర్చుకోలేదు. భక్తిహీనునిగా మారిపోయాడు, సాతాను యొక్క వలలో పడిపోయాడు. 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు. అదే భక్తిహీనుని యొక్క సంపాదన, అక్రమ సంపాదన. ఒకవేళ కష్టపడి 30 వెండి నాణాలు సంపాదిస్తే అది మంచిదే, కానీ ఏ కష్టం లేకుండా, తన శ్రమ లేకుండా 30 వెండి నాణాలకు ఆశపడి యేసుక్రీస్తు ప్రభువారిని సైతము అమ్మివేయాలని ఒక దుష్ట ఆలోచన కలుగున్నాడు. ఆఖరికి ఏమయ్యాడు? ఆ ఇస్కరియోతు యూదా ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. చూసారా, ఒక ధనాపేక్ష అతన్ని మోసంలోకి నడిపించింది. ధనాపేక్ష తన ప్రాణాన్ని తీసుకునేలా చేసింది. అనుకున్నాడు 30 వెండి నాణాలతో నేను ఆశీర్వదించబడతాను, దీవించబడతాను, గొప్పవాడైపోతాను అని అనుకున్నాడు. కానీ ఆ 30 వెండి నాణాలు, ఆ ఆశ ఏదైతే ఉందో, ఆ ధనాపేక్ష ఏదైతే ఉందో ఆఖరికి ఉరి ఖమ్మం మీదకి నెట్టేసింది, ఉరి ఖమ్మంలోకి పడేసింది. అన్యాయంగా ఇస్కరియోతు యూదా తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈరోజు భక్తిహీనునిగా ఉండి ఏం సంపాదిస్తున్నావు? ఆదివారం మందిరం మానేసి, భక్తి లేకుండా, నిరీక్షణ లేకుండా, ఒక ప్రార్థనా జీవితం లేకుండా, దైవ సన్నిధి లేకుండా, దైవ క్రమము లేకుండా, దేవుని పట్ల విధేయత లేకుండా, భయభక్తులు కలిగిన జీవితం లేకుండా, ఆదివారం మందిరం కూడా మానేసి నువ్వు ఏదేదో సంపాదించి దాని ద్వారా మేడలు కట్టేద్దామండి, గొప్పవాడైపోవాలనుకుంటున్నానంటే అది ఖచ్చితంగా జరిగే పని కాదు సహోదరుడా, సహోదరి. ఈ విషయాన్ని మీరు గమనించాలి సుమా. దేవుడు లేకుండా నువ్వు ఏది సంపాదించినా అది భక్తిహీనుని సంపాదన కిందకే మారిపోతుంది. జాగ్రత్త. భక్తిహీనతగా ఉండి నువ్వు ఏది సంపాదించినా దాని ద్వారా నీకు ఆనందం, సంతోషం కలగదు. న్యాయంగా రూపాయి సంపాదించినా దాని ద్వారా నీకు ఆనందం కలుగుతుంది. గమనించండి, ఇన్ని విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. మోసం చేసి సంపాదించే సంపాదన, రెండవది దుష్టత్వముతో కూడిన సంపాదన, మూడవది భక్తిహీనుని యొక్క సంపాదన. ఈ 3 సంపాదనలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఏ మనుషుడు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోలేడు, వాటిని అనుభవించలేడు. ఆ కష్టార్జితము ద్వారా అతనికి మేలు కలగదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలి అంటే, మనం సంపాదించే సంపాదనను మనం సంతోషంగా అనుభవించాలి అంటే ఏం చేయాలి, ఎలా సంపాదించాలో బైబిల్లో ఒక్క మాట నేను మీకు చూపించి నా సందేశాన్ని ముగిస్తాను. మొదటిగా, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అని బైబిల్లో రాశాడు. చూద్దాం ఆ మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచన భాగం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అంటే ఏంటి? నీతిమంతుని యొక్క కష్టార్జితము జీవాన్ని కలుగొచ్చేస్తుంది. అంటే జీవితాన్ని ఇస్తుంది, ఒక లైఫ్ అనేది తను కట్టుకోగలుగుతాడనే మాట ఇక్కడ ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో చాలామంది కోట్లు సంపాదించే వాళ్ళు బహుశా ఉండొచ్చు, లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు బహుశా ఉండొచ్చు, నెల తిరిగే లోపల ₹1,000 సంపాదించే వాళ్ళు బహుశా ఉండొచ్చు, లేదా ₹100 మాత్రమే సంపాదించే వాళ్ళు బహుశా మీలో చాలామంది ఉండుండొచ్చు. అయితే నా మాట మీరు గమనించండి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్నది ప్రశ్న కాదు. నువ్వు సంపాదించేది నీతిగా సంపాదిస్తున్నావా లేదా అన్నదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు నీతిగా రూపాయి సంపాదించినా ఆ రూపాయిలో నువ్వు ఆనందాన్ని చూడగలుగుతావు. ఆ రూపాయిని చూసినప్పుడు నీకు అనుభవిస్తుంది, అబ్బా
ఈ ఒక్క రూపాయిలో ఎంత శ్రమ ఉందో, ఈ ఒక్క రూపాయిలో ఎంత కష్టం ఉందో, ఈ ఒక్క రూపాయి సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డాను అని చెప్పి ఆ ఒక్క రూపాయి చూసినప్పుడల్లా నీ కష్టం నీకు గుర్తొస్తుంది, నీ శ్రమ నీకు గుర్తొస్తుంది. ఆ ఒక్క రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా ఖర్చు చేయాలో కూడా, దేనికి వాడాలో దేనికి వాడకూడదో కూడా పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు సమస్తము కూడా ఆలోచన చేసుకోగలుగుతూ ఉంటావు. అందుకే నువ్వు సంపాదించే ప్రతిదీ కూడా ఎలా ఉండాలో తెలుసా? న్యాయముగా ఉండాలి, నీతిగా సంపాదించాలి. అన్యాయంగా ఏది సంపాదించొద్దు. బైబిల్ నీతిగా సంపాదించమని చెప్పింది. నువ్వు నిజమైన ఆత్మీయుడవైతే, నిజమైన భక్తిపరుడవైతే, నిజమైన విశ్వాసివైతే నువ్వు సంపాదించే ప్రతిదీ కూడా నీతిగా నిజాయితీగా సంపాదించుదువుగాక. ఆమేన్. నిశ్చయముగా నా దేవుడు నీ సంపాదనను, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నీతిగా కష్టపడు, నీతిగా సంపాదించు. ఆ నీతిగా సంపాదించింది నీకు అభివృద్ధిలోకి నడిపిస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా నువ్వు ధైర్యంగా ఉండగలవు. వేరే వారు వచ్చి యాజమాన్యం చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ బహుశా వేరే వారు ఎవరైనా వచ్చి నువ్వంటే గిట్టని వారో, నువ్వంటే పడని వారో, ఇది నాది, ఈ ప్రాపర్టీ నాది అని చెప్పారనుకో, నువ్వు నీతిగా సంపాదించిందైతే ధైర్యంగా నిలబడి చెప్పగలుగుతావు. ఏమన్నా తెలుసా? ఇది నేను సంపాదించింది, ఇది నా దేవుడు నాకు ఇచ్చింది. నేను ప్రార్థన చేసుకోవటం ద్వారా, నిరీక్షణ కలిగి ఉండడం ద్వారా, నేను విశ్వాసం కలిగి జీవించడం ద్వారా నా ప్రభు నా కష్టార్జితాన్ని ఆశీర్వదించి దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆశీర్వాదం అని చెప్పి ధైర్యంగా నువ్వు నిలబడి సమాధానం చెప్పగలుగుతూ ఉంటావు. అన్యాయంగా సంపాదించింది ఏదైనా సరే ఎవరైనా వచ్చి ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా నువ్వు దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడుద్ది. జాగ్రత్త. అందుకే నీతిగా సంపాదించు. ఒక వ్యాపారం చేస్తున్నావా, నీతిగా వ్యాపారం చేయి. ఒక ఉద్యోగం చేస్తున్నావా, నీతిగా ఉద్యోగం చేయి. ఒక చేతి పని చేస్తున్నావా, నీతిగా చేతి పని చేయి. నీ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు, నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు, నీ నమ్మకత్వాన్ని పరిశీలించిన దేవుడు ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవది బైబిల్ సెలవిస్తూ ఉంది, 128వ కీర్తనలో మనం చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. అంటే మన కష్టార్జితం మనం అనుభవించాలంటే ఆ పైన మాటలు రాస్తూ అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట. అంటే ఏ మనుషుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడో, దేవుని పట్ల పరిపూర్ణమైన భయం, దేవుని పట్ల పరిపూర్ణమైన భక్తి. కొంతమందిలో మీరు గమనించండి, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అలా కాదండి. భయము ప్లస్ భక్తి, ఈ రెండు ఎవరైతే ఈక్వల్గా మేనేజ్ చేస్తూ దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తూ, దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ, దేవుని యొక్క సంఘములో స్తంభాలుగా నిలబడుతూ, దైవజనునికి కుడిభుజముగా నిలబడుతూ, దేవుని సువార్తలో సహకరిస్తూ ఎవరైతే దేవుని పట్ల అపారమైన విశ్వాసం కలిగి ముందుకు నడుస్తూ ఉంటారో వారి పట్ల బైబిల్ సెలవిస్తూ ఉంది, వారు కష్టార్జితం, వారు సంపాదించే ప్రతి కష్టార్జితాన్ని నిశ్చయముగా వారు అనుభవిస్తారు. వారు మాత్రమే కాదండి, వారి కుటుంబం కూడా అనుభవిస్తుంది. వారు కష్టార్జితంతో కొనుక్కొని ఏది వారు తిన్నా ఆ తిన్నదాన్ని బట్టి వారు తృప్తిపరచబడుతూ ఉంటారు. కాబట్టి కష్టార్జితం అనుభవించాలి అంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించవలసిన అవసరత ఎంతగానో కనబడుతూ ఉంది. మూడవది, మన కష్టార్జితం ఇంకా ఆశీర్వదించబడాలి అంటే దేవుడు మనకిచ్చిన సంపాదనలో మన 10వ వంతు దేవునికి ఇవ్వాలి. దేవుని సేవకు సపోర్ట్ చేయాలి. దేవుని సంఘానికి సహకారంగా ఉండాలి. సేవకునికి సహకారంగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దశమ భాగము దేవునికి ఇవ్వవలెను. వారు సంపాదించే సంపాదనలో 10వ భాగము ప్రభు సన్నిధిలోకి తీసుకొని రావాలని చెప్పి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ప్రస్తావిస్తూ వచ్చాడు. మన కష్టార్జితం ఆశీర్వదించబడాలంటే దేవునికి మన 10వ భాగము ఇవ్వాలి. కృతజ్ఞత అర్పణలు దేవునికి ఇవ్వాలి. మన ప్రథమ పిరికెళ్ళు దేవునికి ఇవ్వాలి. ప్రతిష్ఠిత అర్పణలు దేవునికి ఇవ్వాలి. కృతజ్ఞత కానుక ప్రభు సన్నిధిలో పెట్టాలి. అటువంటి సమయంలో
ఖచ్చితంగా మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించుకుంటూ వస్తూ ఉంటాడు. నువ్వు దేవునికి ఎంతైతే ఇస్తావో దేవుడు నీకు దానికి రెట్టింపుగా ఇవ్వటం ప్రారంభిస్తూ ఉంటాడు. ఒక సహోదరుడు ఉద్యోగం వచ్చిందండి, కృతజ్ఞత కలిగి మొదటి నెల శాలరీ నా చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు. 2వ నెల గడిచిపోయిన తర్వాత శాలరీ వచ్చే టయానికి మీరు గమనించండి, బాస్ పిలిచి అన్నాడట, బ్రదర్ నువ్వు చేసిన ఉద్యోగాన్ని నేను గమనించాను, నువ్వు చేసిన పని నేను గమనించాను, నీ పనిలో నమ్మకత్వాన్ని నేను చూశాను, అందుకే నీ శాలరీ నేను డబల్ చేయబోతున్నాను అని చెప్పాడట. ఈరోజు ఆ యవనస్తుడు తన కష్టార్జితాన్ని అనుభవిస్తూ ఆనందంగా సంతోషంగా ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు చెప్పానంటే, ఈ లోకములో దేవునికి ఇచ్చిన వారు ఏ ఒక్కరూ కూడా నష్టపోలేదు. దేవునికి ఇవ్వని వారు దరిద్రులుగా మార్చబడ్డారు తప్ప దేవునికి ఇచ్చిన వారు ఏ ఒక్కరూ కూడా నష్టపోయినట్టు బైబిల్ ఏనాడు కూడా చెప్పలేదు. నువ్వు దేవునికి ఇచ్చి చూడు, దేవుడు నీ గుప్పెళ్ళు నింపటం ప్రారంభిస్తాడు. దేవుడు తన గుప్పిలు విప్పి నీ కోరికను తృప్తిపరచడం ప్రారంభిస్తాడు. ఏది నీకు కావాలో సమయానుకూలంగా నీ దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తూ ఉంటాడు. నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీతిగా సంపాదించాలి, యథార్థముగా సంపాదించాలి. నీది కాదు అనేది ఏది కూడా నువ్వు ముట్టకుండా, అన్యాయము చేయకుండా, అవతల వాళ్ళు చెప్పండి వాళ్ళు మాట్లాడలేని వారని చెప్పి, అవతల వాళ్ళు అమాయకులని చెప్పి ఏనాడు కూడా వారి యొక్క కడుపును నువ్వు కొట్టకూడదు. అటువంటి వారిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి కష్టార్జితాన్ని నేను వారిని దీవించి ఆశీర్వదిస్తాను. ఈరోజు ఎంతమంది చెప్పగలరు, నీ కష్టార్జితము దేవుడు దీవించులాగున ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో నువ్వు ఏకీభవించు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. మీలో చాలామంది కూడా ఎంతోమంది ప్రార్థన అవసరతలు మాట్లాడుతుంటున్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, కష్టపడుతున్నాము కానీ మా కష్టానికి ప్రతిఫలం లేదు, కష్టార్జితం అనుభవించలేని ఒక దరిద్రమైన స్థితిలో మేము పడిపోయి ఉన్నామయ్యా అని చెప్పి ఎంతమంది అయితే మీలో ఉన్నారో మీరు తలలు వంచి మీరు మోకరించండి, నేను మీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే ప్రభువా కష్టార్జితం అనుభవించలేక, తాము సంపాదించిన సంపాదనను వారు అనుభవించలేక, సంపాదన ఎటుపోతుందో అని చెప్పి బాధపడి ఏడుస్తూ వేదన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రత్యేకమైన వర్తమానం చేత వారి జీవితంలో కార్యము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు నామములో వారి కష్టార్జితము దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, కష్టార్జితములు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబంలో సర్వ సమృద్ధి, దీవెనలు, ఆశీర్వాదాలు మీరు కృమ్మరించి మీరు దీవించి బలపరచవలసిందిగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.